my dear friends, welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 2nd మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ ఆఫ్ ద డే, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా వచ్చిన దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్ ఎవరైతే ఆన్సర్ చేశారో ఇట్స్ గుడ్. సో చేయని వాళ్ళు ఒకసారి ఎందుకు చేయలేకపోయారో చెక్ చేసుకోండి అమ్మా. 6 letter వర్డ్ అంతేనా? 6 letter వర్డ్. నౌన్ అంటున్నాడు, ఇవాక్యుయేషన్, మైగ్రేషన్ అనే మీనింగ్ రావాలి. ఓకే, సో విచ్ ఇస్ ద రైట్ వర్డ్ హియర్? ఓకే, ఏంటమ్మా ఆన్సర్? చేశారా? ఇది ఇవాక్యుయేషన్, మైగ్రేషన్ అనే పదం రావాలి. ఓకే, ఓయు ఉంది. సో నౌన్ కాదు కాబట్టి ఓయుఎస్ ఏమి రావడానికి ఛాన్స్ లేదు. నౌన్ అంటున్నాడు. ఓకే, ఇవాక్యుయేషన్ అంటున్నాడు, మైగ్రేషన్ అంటున్నాడు, తరలి వెళ్ళిపోవడం. ఓకే, విచ్ వర్డ్ విల్ బి ద సూటబుల్ వర్డ్? రైట్. తర్వాత ఇదేమి ఇచ్చాడు? ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది చేద్దాం. ఇరాన్ హ్యాస్ అనౌన్స్డ్ ఆన్ థర్స్డే ద లాంచ్ ఆఫ్ ఎ రిమోట్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్ శాటిలైట్ ఆఫ్ ఆర్బిట్ ఫ్రమ్ రష్యా. స్టేట్ మీడియా రిపోర్టెడ్ ద లాంచ్ ఆఫ్ PAS-1 ఓకే విత్ ద రష్యన్ ఇది వాజ్ బ్రాడ్కాస్టెడ్. ఇక్కడ చూడండి, లాంచ్ ఆఫ్ PAS-1 బై ద అనాల, విత్ ద అనాల? బై ద, విత్ కాదు, దాంతో కాదు, దాని ద్వారా కదా, దానితో కాదు, దాని ద్వారా. రైట్. లాంచర్ వాజ్ బ్రాడ్కాస్టెడ్. ఇక్కడ చూడండి, ఇది V3 ఉండాలి, పాసివ్ వాయిస్. కాకపోతే బ్రాడ్కాస్ట్ దేర్ ఇస్ నో బ్రాడ్కాస్టెడ్. బ్రాడ్కాస్ట్కి 3 ఫార్మ్స్ కూడా బ్రాడ్కాస్టే. సో ఈడీ ఉండకూడదు. రైట్. లైవ్ బై స్టేట్ మీడియా ఇన్ ఇరాన్ ఆన్ థర్స్డే అన్నాడు కదా, అంటే ఇట్ ఈస్ ఎ పాస్ట్ రెఫరెన్స్. అంటే యూ కెనాట్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడడానికి లేదు. సింపుల్ పాస్ట్ V2. క్లియర్? రైట్. మరి ఇది వర్డ్ ఏమవుతుందమ్మా? ఇట్స్ 6 letter వర్డ్ కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ EXODUS. ఎక్సోడస్, మాస్ ఎక్సోడస్ అంటారు. మాస్ ఇవాక్యుయేషన్ అని కానీ, మాస్ ఎక్సోడస్ అంటే ఒకేసారి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవడం. వారి దేశాన్ని కానీ, వారి ప్రాంతాన్ని కానీ వారు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనే సెన్స్లో మనం ఎక్సోడస్ అనే పదాన్ని వాడతాం. రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇవాక్యుయేషన్ ఆర్ మైగ్రేషన్, బోత్ ఆర్ నౌన్స్. సో ఎక్సోడస్ ఇస్ ఆల్సో ఎ నౌన్. సో ఎక్సోడస్తో మనకి ఇవి సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యెస్టర్డేస్ అసైన్మెంట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ టుడేస్. రైట్, ఐ మీన్ యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. రైట్, నేను డిస్కస్ చేసిన వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రేజన్ అన్నాడు, బ్రేజన్ అటాక్. రైట్, యాడ్జెక్టివ్గా వాడతాం. బ్రేజన్ అంటే అర్థం ఏంటమ్మా? ఏదన్నా మీరు నిస్సిగ్గుగా చేయడం. ఫ్లాగ్రెంట్ అనే పదంతో మనం చెప్పుకోవచ్చు. ఫ్లాగ్రెంట్ అనే పదం కూడా మనం చెప్పడం జరిగింది. సో దానికి దగ్గరగా ఉండబడేదమ్మా షేమ్లెస్, బోల్డ్, ఫ్లాగ్రెంట్. అంతేనా? ఈ వర్డ్స్ అన్ని కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. రైట్, డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత బ్లాటెంట్ అని కూడా వాడచ్చు. బ్లాటెంట్లీ అంటే నిస్సిగ్గుగా, బ్లాటెంట్. రైట్, దట్ ఈస్ ఆల్సో అడ్జెక్టివ్. నెక్స్ట్ టోటర్ అన్నాడమ్మా. టోటర్ వర్బ్గా వాడతాం. టోటర్ అంటే షేక్ అవుతున్నారు, టాటర్ అవుతున్నారంటే ఎప్పుడు పడిపోతాము, అబౌట్ టు కొలాప్స్ అనేటువంటి సెన్స్లో వాడతాం టాటర్. టాటర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అబౌట్ టు ఫాల్ అన్న టైప్లో చెప్పుకోవచ్చు. రైట్. సో ఏమవుతుంది చెప్పండి ఉన్న వాటిల్లో? చూడండి, స్టాగర్ అని చూసారా? స్టాగర్ అన్నా అదే, స్టంబుల్ అన్నా అదే. స్టంబుల్ అన్నా, స్టాగర్ అన్నా. రైట్, ఈ వర్డ్స్ వేటిని ఇండికేట్ చేస్తుందమ్మా? తూలిపోయి పడిపోవడం. రైట్, ఆ సెన్స్లో మనం టాటర్ అనే పదాన్ని వాడతాం. రైట్, సో యూ కెన్ యూజ్ ది వర్డ్స్ స్టంబుల్, వాబుల్ ఉందా? వాబుల్. ఫాల్టర్ అని కూడా చెప్పచ్చు. ఫాల్టర్, FALTER. ఫాల్టర్, స్టంబుల్, వాబుల్, స్టాగర్ ఇవన్నీ కూడా మనకి వర్బ్స్గా వాడతాం. సో తూలి పడిపోవడం అనే సెన్స్లో వి యూజ్ దీస్ వర్డ్స్. సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ డిసెన్చాంట్మెంట్. ఇది నౌన్ కదా, నెగటివ్ కాంటెక్స్లో వాడాం కాబట్టి డిస్ వచ్చింది కదా, డిసెన్చాంట్మెంట్. ఎన్చాంట్మెంట్, డిసెన్చాంట్మెంట్. ఎన్చాంటింగ్, డిసెన్చాంటింగ్. చాంటింగ్ అనేది వర్బ్గా వాడచ్చు. ఎన్చాంటింగ్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. రైట్, చాంటింగ్ ద మంత్రాస్ అంటారు కదా, చాంటింగ్ ద మంత్రాస్, జపించడం. రైట్, మంత్రాలను జపించడాన్ని చాంటింగ్ అంటాం కదా. రైట్.
సో డిసెన్చాంట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, దేని మీద మీకు డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అంటాం కదా, దాన్ని మనం డిసెన్చాంట్మెంట్ అంటాం. సో దానికి దగ్గరగా ఉన్న పదం ఏది? సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ సంథింగ్ డిస్కంటెంట్ అని చూసారా, యా, అంటే మీరు దాని మీద అసంతృప్తి వెళ్ళగక్కడం అని చెప్పే సెన్స్లో వాడతాం, రైట్. డిసప్పాయింట్మెంట్ అనొచ్చు, డిసప్పాయింట్మెంట్, తర్వాత డిస్సాటిస్ఫాక్షన్, ఓకే, ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. రీట్రాక్ట్ అనడం అంటే వెనక్కి తీసుకోవడం, రీట్రాక్ట్ అంటే వెనక్కి తీసుకోవడం అనే సెన్స్లో వాడతాం. రీట్రాక్ట్, విత్డ్రా చూసారా, సరిపోయిందా, విత్డ్రా అని చెప్పొచ్చు. రీ అంటే బ్యాక్ కదా, రీట్రాక్టెడ్ హర్ రెసిగ్నేషన్ ఇచ్చారు కదా ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ హార్స్ ట్రేడింగ్ గురించి, రైట్. ఈ రాజ్యసభ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్లో మాట్లాడుతూ మనం ఉత్తరాఖండ్ రాజస్థాన్, సో ఒక పొలిటీషియన్ రెసిగ్నేషన్ని ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, రిట్రాక్ట్ చేసుకున్నారు అని చెప్పారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ విత్డ్రా అని చెప్పుకోవచ్చు, రైట్. డిజోన్ అనొచ్చు, డిజోన్, రెపూడియేట్, అనొచ్చు, డిజోన్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు, ఇవన్నీ కూడా వర్బ్సే అనమాట. తర్వాత షై అవే అమ్మ, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. షై అవే అంటే ఏంటమ్మా, దేన్నైనా మీరు చేయడానికి భయపడుతున్నారు సిగ్గు వల్ల, అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఎవరేదైనా అంటారేమో అని ఒక సిగ్గుపడి మీరు అవాయిడ్ చేస్తారని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ షై అవే, రైట్. సో వెన్ యూఆర్ షైయింగ్ అవే ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్, మీరు చేయడానికి ఇష్టపడట్లేదు, ఓకే, దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దెన్ యూ యూజ్ దిస్ ఫ్రేజ్ విచ్ ఇస్ కాల్డ్ షై అవే, రైట్, దట్ ఈస్ షై అవే. తర్వాత విస్కర్ అమ్మ, బై ఏ విస్కర్ అంటారు. బై ఏ విస్కర్ అంటే బై ఏ నారో మార్జిన్ అని చెప్పేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని మనం వాడతాం. విస్కర్ ఇస్ బేసిక్లీ నౌన్. జనరల్గా విస్కర్ అంటే మీనింగ్ ఏమన్నా చెప్పుకున్నాం కదా, సన్న వెంట్రుకలు ఉంటాయి కదా, క్యాట్కి మూతి మీద ఉండే ఆ విస్కర్స్ ఉంటాయి కదా, మీసాలు లాంటివి, వాటిని విస్కర్స్ అంటాం. అంటే వెంట్రుక వాసి అని అంటాం కదా, అంటే వెరీ నారో మార్జిన్ అని చెప్పేటప్పుడు వాడతాం. సో ఫ్రాక్షన్ వచ్చింది చూసారా, ఉన్న దాంట్లో అదే పర్ఫెక్ట్. ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటమ్మా, వెరీ మైన్యూట్ అనేటువంటి మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. ఇట్ కుడ్ బి క్లోజ్ ఆర్ నారో మార్జిన్, క్లోజ్ అని లేదంటే నారో మార్జిన్ అనేటువంటి మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ రైట్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఏంటంటున్నాడమ్మా, సో వల్నరబుల్ టు క్రిటిసిజం అని ఒక ఆర్టికల్ యొక్క టైటిల్ మనకు కనిపిస్తుంది. వల్నరబుల్ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్ వాడాడంటే దాని అర్థం ఏంటమ్మా, వల్నరబుల్ అంటే వెన్ యు ఆర్ ప్రోన్ టు సంథింగ్, అంటే వీక్గా ఉన్నారని అర్థం. మీ మీద క్రిటిసైజ్ చేయడం కానీ దాడి చేయడం కానీ చాలా ఈజీ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ వల్నరబుల్ పొజిషన్ అంటాం. అంటే నాట్ స్ట్రాంగ్, నాట్ దట్ మచ్ స్ట్రాంగ్, దట్ ఈస్ కాల్డ్ వల్నరబుల్ పొజిషన్. అంటే కొంచెం వీక్ పొజిషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దేనికి వల్నరబుల్గా ఉందంట, వల్నరబుల్ అనే యాడ్జెక్టివ్కి టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. వల్నరబుల్ టు సంథింగ్, వాట్ ఈస్ దట్ సంథింగ్? క్రిటిసిజం. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే, విమర్శ చేస్తే దానికి చాలా వీక్గా ఉన్నారు అంటే ఈజీగా క్రిటిసైజ్ చేయడానికి అవకాశం ఉండడం. ఇట్ ఈస్ కాల్డ్ వల్నరబుల్ టు క్రిటిసిజం. క్రిటిసైజ్ చేయడానికి స్కోప్ ఇవ్వడం అమ్మ. ఎక్కువ మంది క్రిటిసైజ్ చేయడానికి అవకాశం ఇచ్చేటట్లుగా ఉండడాన్ని మన పొజిషన్, అప్పుడు ఏమంటాం, మన పొజిషన్ అలా ఉంటే యూ కాల్ ఇట్ యాజ్ వల్నరబుల్ టు క్రిటిసిజం అనొచ్చు. రైట్. తర్వాత ఈడీస్ లో క్రెడిబిలిటీ కాస్ట్ అ డౌట్ ఆన్ ఇట్స్ ఇంటెంట్ బిహైండ్ సమ్మనింగ్ టీఎన్ కలెక్టర్స్. ఓకే, టీఎన్ కలెక్టర్స్ అంటే ఏంటి, అక్కడ తమిళనాడుకు చెందినటువంటి కలెక్టర్స్ని సమన్ చేయడం, అంటే హాజరవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తుంది కదా కోర్టు. ఓకే, సో ఈడీ యొక్క లో క్రెడిబిలిటీ, విశ్వసనీయత అంటాం. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. క్రెడిబుల్ సోర్సెస్ అంటాం, విశ్వసనీయ వర్గాల సమాచారం అంటాం కదా, విశ్వసనీయ సమాచారం. సో క్రెడిబుల్ ఈజ్ విశ్వసనీయ, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. ఓకే, దట్ ఈస్ నౌన్, క్రెడిబుల్ ఈజ్ అడ్జెక్టివ్. కాస్ట్ అ డౌట్ అంటున్నాడు. కాస్ట్ డౌట్ అంటే అందరి మీద కూడా ఒక డౌట్, సంశయాన్ని రేకెత్తిస్తుందంట. దేని మీద? ఆన్ ఇట్స్ ఇంటెంట్ బిహైండ్, అంటే దాని వెనకాతలు ఉన్నటువంటి కారణం ఏంటి. ఇంటెంట్ అంటే ఏంటమ్మా, ఇంటెన్షన్ అని అర్థం. ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్
లోపల ఉన్నటువంటి అసలైనటువంటి రీజన్ ఏంటి, ఈ కలెక్టర్స్ని పిలిపించడానికి వెనకాతల గల కారణం ఏంటి. ఓకే, సో అదొక డౌట్ని అయితే క్రియేట్ చేస్తుంది. దేని మీద డౌట్ని క్రియేట్ చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క లో క్రెడిబిలిటీ అంటున్నాడు. అంటే దాని మీద సన్నగిల్లుతోంది, విశ్వసనీయత అనేది సన్నగిల్లుతోంది అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఎందుకు సన్నగిల్లింది, ఏ కాంటెక్స్ట్లో, తమిళనాడు కలెక్టర్స్ ఎందుకు వచ్చారన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ వన్స్. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్. రైట్, ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఫిల్డ్? చదవండి ఒకసారి నీట్గా. ఓకే, యా, నవ్ ఇట్ ఈస్ ఫైన్. ఇంకొంచెం కావాలంటే తగ్గించవచ్చు. ఎస్, సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియోని పాజ్ చేసి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? రైట్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద లా అగెయిన్స్ట్ మనీ లాండరింగ్ ఇస్ బౌండ్ టు థ్రో అప్ పర్ప్లెక్సింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద పాసిబుల్ వైలేషన్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. సమాఖ్య ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా, సూత్రాలు అంటాం. సమాఖ్య సూత్రాలు అంటారు. సమాఖ్య అంటే అర్థం ఏంటి, ఫెడరల్ అంటే స్టేట్కి సెంటర్కి ఉండేటువంటి రిలేషన్స్ని ఉద్దేశించి మనం ఫెడరల్ రిలేషన్షిప్, ఫెడరల్ స్టేట్స్ అంటాం కదా, దట్ ఈస్ ఫెడరలిజం. ఓకే, రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. వయలేషన్, ఓకే, వైలేషన్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఏ ప్రిన్సిపల్స్ అమ్మా, ఫెడరల్ ప్రిన్సిపల్స్ వైలేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. దేనివల్ల, లా అగెయిన్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద లా, చట్టానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా దేనికి వ్యతిరేకంగా, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా ఎలా కనిపిస్తుంది, బౌండ్ టు థ్రో అప్ పర్ప్లెక్సింగ్ క్వశ్చన్స్. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనే మీనింగ్లో మనం వాడతాం. పర్ప్లెక్సింగ్ అంటే బ్యాఫ్లింగ్ అని చెప్పచ్చు, కన్ఫ్యూజింగ్ అని చెప్పచ్చు, స్ట్రేంజ్, వియర్డ్, ఓకే, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అని చెప్పచ్చు. పర్ప్లెక్సింగ్ అంటే చాలా ఈజీగా లేవు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని చెప్పడం. పర్ప్లెక్సింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద పాసిబుల్ వైలేషన్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. రైట్, ఓకే. ఇస్ బౌండ్ టు త్రో అంటే ఖచ్చితంగా కొన్ని పర్ప్లెక్సింగ్ క్వశ్చన్స్ని మన ముందుకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా. బౌండ్ టు అంటే ఖచ్చితంగా జరుగుతుంది, బౌండ్ టు అంటే దేర్ ఇస్ నో ఎస్కేప్ అనే మీనింగ్తో వాడతాం. అయితే వన్ సచ్ క్వశ్చన్ హ్యాస్ అరైజన్ ఇన్ తమిళనాడు. అయితే అది జనరల్ స్టేట్మెంట్, ఇది ఎప్పుడంతా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంత ఒక జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాడు, అలాంటి క్వశ్చన్ ఎక్కడైతే అరైజ్ అయిందంట, తమిళనాడులో అలాంటి క్వశ్చన్ ఒకటి ఉద్భవించింది, లేవనెత్తారు. సో వేర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ is trying to find out whether illegal sand mining in the state is due to corruption and if the proceeds are being laundered. మీకు అందరికీ తెలిసిందే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మెయిన్ పోర్షన్, దాని మెయిన్ టాస్క్ ఏంటమ్మా, దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి. సో ఇట్ బేసిక్లీ ట్రైస్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్ రిలేటెడ్ టు మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే తెలుసు కదా, బ్లాక్ మనీని వైట్ మనీగా చూపించే ప్రయత్నం చేయడం, దాన్ని వైట్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం మనీ లాండరింగ్ అంటాం. అంటే ఇల్లీగల్గా మీరు అప్టైన్ చేసినటువంటి మనీని లీగల్ సోర్సెస్ ద్వారానే మేము సంపాదించామని దాన్ని వైట్గా కన్వర్ట్ చేసి చూపించే ప్రయత్నాన్ని మనీ లాండరింగ్ అంటారు. లాండర్ అంటే ఏంటి, బేసిక్గా క్లీన్ అని చూపించే ప్రయత్నం చేయడం. సో అటువంటి కేసెస్ ఎప్పుడు కూడా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ ప్రత్యేక అధికారాలు కానీ, దానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు, లేదంటే దానికి ఉన్నటువంటి అథారిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ డీల్స్ విత్ థింగ్స్ రిలేటెడ్ టు మనీ లాండరింగ్. ఓకే, సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుంది తమిళనాడులో అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందమ్మా, స్టేట్లో జరుగుతున్నటువంటి శాండ్ మైనింగ్ లీగలా కాదా, అది కరప్షన్ వల్ల అవుతుందా లేదా, అలానే అందులో ఉన్న ప్రొసీడింగ్స్ ఏమైనా లాండర్ చేయబడుతున్నాయి. లాండర్ అంటే ఏంటి, ఈ లావాదేవీలు ఏమైనా ఇన్క్లూడ్ అయ్యాయా, అంటే ఏమైనా ఇల్లీగల్గా జరుగుతున్నాయా, ఓకే, దాన్ని క్లీన్గా చూపించే ప్రయత్నం జరుగుతుందా లేదా అన్నది సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీన్నే మనం పిఎంఎల్ఏ చట్టం అంటాం. పిఎంఎల్ చట్టంగా చెప్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అలౌస్ ద ఈడీ టు ప్రోబ్ ద మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రైమ్స్ రిజిస్టర్డ్ బై ద పోలీస్ ఇన్ వేరియస్ స్టేట్స్. ఓకే, టు ప్రోబ్ అన్నాడు. ప్రోబ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్వెస్టిగేట్. ఓకే, విచారణ చేయడానికి ఈడీని అలౌ చేస్తుంది. ద మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రైమ్స్ రిజిస్టర్డ్ బై ద పోలీస్ ఇన్ వేరియస్ స్టేట్స్. పోలీసులు ఏవైతే నమోదు చేస్తారో కేసులు, డిఫరెంట్ స్టేట్స్లో పోలీసులు ఆ పర్టికులర్ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో, సో వాటిని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం ఈ చట్టం అనేది ప్రొవైడ్ చేస్తుంది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే చెప్తున్నాడు. పిఎంఎల్ఏ చట్టం ఈడీకి అలౌ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్ ఆర్ అథారిటీ టు లుక్ ఇన్ టు ద కేసెస్ రిజిస్టర్డ్ బై ద పోలీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ స్టేట్స్ రిగార్డింగ్ ద కేసెస్. ఏ కేసెస్ అమ్మా? మనీ లాండరింగ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఏవైతే రిజిస్టర్ అవుతున్నాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం. Allegations of rampant illegal sand mining, either by extraction in excess of permitted limits or without any permission, are quite common in Tamil Nadu. సో తమిళనాడులో చాలా విరివిగా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు అయితే బాగా ఉన్నాయి. ఏంటని? ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ విపరీతంగా జరుగుతుంది, విచ్చలవిడిగా. ర్యాంపెంట్ అంటే మీకు తెలుసు కదా, విచ్చలవిడిగా, అడ్డు అదుపు లేకుండా. ఓకే, దట్ ఈస్ ర్యాంపెంట్. ఈదర్ బై ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ పెర్మిటెడ్ లిమిట్స్, అంటే వారు ఇచ్చినటువంటి ఒక లిమిట్ దాటి మైనింగ్ ఎక్సెస్గా చేస్తున్నారు అనేటువంటి వైలేషన్ కావచ్చు, లేదంటే పర్మిషన్ లేకుండానే వైలేట్ చేస్తున్నారు, పర్మిషన్ లేకుండానే వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా మనకి ఈ శాండ్ మైనింగ్ విషయంలో జరుగుతున్నట్టుగా, రైట్, చాలా కామన్ అంట, క్వైట్ కామన్ ఇన్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈదర్ వాళ్ళు ఎక్సెస్గా ఇచ్చినటువంటి పర్మిషన్కి కంటే ఎక్కువగా మైనింగ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. దాంతోపాటు ఇంకొక ఆరోపణ ఏంటమ్మా, పర్మిషన్ లేకుండానే వాళ్ళు చేస్తున్నట్టుగా ఆరోపణ అయితే ఉంది. ఇన్ రూలింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ అబ్లైజ్డ్ టు రెస్పాండ్ టు సమన్సెస్ issued by the ED. The Supreme Court of India has underscored Tamil Nadu's duty to cooperate with investigations under central laws. Okay, so ఏం చెప్తున్నాడమ్మా, కలెక్టర్స్ ఆర్ అబ్లైజ్డ్ టు రెస్పాండ్. అబ్లైజ్డ్ అంటే వారు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి తీరాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. అబ్లైజ్డ్ అంటే యూ కెనాట్ లీవ్ ఇట్, యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్ అని అర్థం. ఆబ్లిగేషన్ అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ అని అర్థం. యు ఆర్ అబ్లైజ్డ్ టు డూ సంథింగ్ మీన్స్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ కెనాట్ ఎస్కేప్, రైట్. రెస్పాండ్ టు సమన్సెస్ ఏవైతే ఈడీ ఏదైతే ఇష్యూ చేసిందో, ఓకే, ఆ సమన్లు ఏవైతే ఇష్యూ చేసిందో ఈడీ, దానికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీద ఉంది. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అండర్స్కోర్డ్ అంటే హైలైటెడ్. అండర్స్కోర్డ్ అంటే అర్థం ఏంటమ్మా, హైలైట్ చేయటం. మనం అండర్స్కోర్ దేనికి చేస్తాం ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఎందుకు అండర్స్కోర్ చేస్తున్నాను? సో టు హైలైట్ దట్ పార్ట్, అంటే ఇది ఆల్రెడీ చదివేసాము, మనం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి. ఎందుకంటే అక్షరాలు చిన్నగా ఉండి మీరు ఒక్కోసారి రైట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అటు ఇటు అయిపోతుందని. సో ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ పార్ట్. సో యూ ఆర్ హైలైటింగ్ దట్. సో తమిళనాడుస్ డ్యూటీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్స్. సో ఈ విచారణ చేస్తున్నప్పుడు తమిళనాడు ఖచ్చితంగా సహకరించాలి. కోఆపరేట్ అంటే ఏంటి? సహకరించాలి. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు తమిళనాడు ఖచ్చితంగా, తమిళనాడు యొక్క బాధ్యత ఈ ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళు కొంచెం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా సెంట్రల్ లాస్కి పరిధిలోనే వారు యాక్ట్ చేయాల్సి ఉంటుందన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. హౌఎవర్, దిస్ మే నాట్ నెసెసరీలీ మీన్ దట్ ద ఈడీస్ అటెంప్ట్ టు అసెస్ ద లైక్లీ లాస్ టు ద exchequer as a result of unchecked mining is within its jurisdiction. ఓకే, కాకపోతే దీని అర్థం ఏంటి? మే నాట్ నెసరీలీ మీన్ అంటే ఏంటి? ఇది ఇలా కూడా చెప్పలేకపోవచ్చు. నాట్ నెసరీలీ మీన్ ఏమని అంటే ఇలా అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు. ఏంటది? ఈడీస్ అటెంప్ట్ టు అసెస్ అంటే ఏంటమ్మా? ఎవాల్యుయేట్ చేయడం. అసెస్ ఇస్ లైక్ ఇవాల్యుయేట్, ఎగ్జామిన్ ఆర్ ఇవాల్యుయేట్. ద లైక్లీ లాస్ టు ద ఎక్స్చెకర్, ఖజానా అంటాం కదా. ఎక్స్చెకర్ అంటే ఏంటమ్మా? రాష్ట్ర ఖజానాని ఉద్దేశించి మనం ఎక్స్చెకర్ అంటాం. సో ఆ ఖజానాకి ఏమైనా లాస్ జరిగే అవకాశం ఉందా? దీనివల్ల ఈ మైనింగ్ అన్నది, రైట్, మైనింగ్ అన్నది అన్చెక్డ్ మైనింగ్ అంటే ఏంటి? అక్కడ అన్చెక్డ్ మైనింగ్ అంటే అర్థం ఏంటమ్మా? దెర్ ఈజ్ నో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేయడం వల్ల మన ఖజానాకి లాసే కదా. సో అటువంటిది మా జ్యూరిస్డిక్షన్లో ఉంది అని చెప్పడం అన్నది దాని వెనకాతలు ఉన్నటువంటి రీజన్ కాదు. ఓకే, మే నాట్ నెసరీలీ మీన్. సో దాని అర్థం అది కాదని చెప్తున్నాడు. అంటే వారి పరిధిలో ఉండే అంశాలు ఏంటి? మనీ లాండరింగ్ అయిందా లేదా, అంతే. మైనింగ్ అవ్వకపోతే, మైనింగ్ని చెక్ చేయకపోతే ఖజానాకు వచ్చే నష్టం ఉంది, అది మా పరిధిలో ఉన్న అంశం అని ఈడీ చెప్పడానికి లేదు. ఈడీకి అధికారాలు అయితే లేవు. మనీ లాండరింగ్ ఉందంటే ఎస్, దట్ ఈస్ ఫైన్, అక్కడ వరకు ఓకే. అంతేగాని పర్మిషన్ లేకుండా మీరు రాష్ట్ర ఖజానాకి దానివల్ల చాలా నష్టం చేకూరుతుందని వీళ్ళు దాన్ని వారి జ్యూరిస్డిక్షన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్, దట్ డజంట్ నెసరీలీ మీన్ అని చెప్తున్నాడు. ఓకే,
A final determination may be required on this. సో ఫైనల్ డిటర్మినేషన్ మే బి రిక్వైర్డ్ అంటే ఇంకా అవసరం ఉంది, ఫైనల్గా దీని మీద మనకి ఇంకా రావాల్సి ఉంది. ఓకే, మే బీ రిక్వైర్డ్, అవసరం అయ్యే ఛాన్స్ ఉంది. ద టాప్ కోర్ట్ హ్యాస్ స్టేడ్ ద ఆపరేషన్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఆర్డర్ విచ్ హ్యాడ్ ఎర్లియర్ స్టేడ్ ద సమన్సెస్ టు ద కలెక్టర్స్. అంతకుముందు ఏం చేసింది, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఓకే ఆర్డర్ని స్టే చేసింది. స్టేడ్ అంటే ఏంటమ్మా, ఆపేయడం, అంటే అది ఇంప్లిమెంట్ కాకుండా దాని మీద కొంచెం కబ్స్ విధించడం. స్టే చేయడం అంటే దట్ అది అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పింది, మద్రాస్ హైకోర్టు ఆర్డర్, ఇక్కడ టాప్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో అంతకుముందు ఏమైందంటే ఈ కలెక్టర్స్కి ఏవైతే సమన్స్ జారీ చేసిందో దాని మీద స్టే అయితే సుప్రీంకోర్టు విధించడం జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కన్సర్న్డ్ హ్యాడ్ ఫైల్డ్ రిట్ పిటిషన్స్ ఇన్ ద హైకోర్ట్ against the usurpation of the state's powers by the central agency and the validity of the summonses. సో ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వీరు ఇద్దరు కలిసి ఏం చేశారంటే కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అంటే ఎవరెవరికైతే సమన్స్ జారీ చేశారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏం చేశారు, రిట్ పిటిషన్స్ని దాఖలు చేశారు. రిట్ పిటిషన్ అంటే బేసిక్గా ఏంటమ్మా, వ్యాజ్యం అంటాం కదా. సో రిట్ పిటిషన్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ మనవి హరిస్తున్నట్లుగా అనిపిస్తే సుప్రీంకోర్టు అంటే హయ్యర్ కోర్టును ఆశ్రయిస్తాం అనమాట. అది హయ్యర్ కోర్ట్ అంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కన్నా కావచ్చు. సో ఈ రెండు కోర్ట్స్లో ఏదైనా కోర్టుని మన యొక్క ప్రాథమిక హక్కులు రైట్ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే వైలేట్ అవుతున్నట్టుగా అనిపిస్తే మనం అప్రోచ్ అయితే ఆ టాప్ కోర్ట్ని, దాన్నే మనం రిట్ పిటిషన్గా చెప్పుకుంటాం రైట్. సో ఈ రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రైట్ ఇన్ ద హైకోర్ట్ అన్నట్టు, అంటే తమిళనాడు హైకోర్టుకి సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేనికోసం ఆ రిట్ పిటిషన్స్ అనేవి దాఖలు చేశారు, అగెయిన్స్ ద యుసర్పేషన్. యుసర్పేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, బలవంతంగా లాక్కోవడం అనే సెన్స్లో వాడతాం. యుసర్ప్ ఈజ్ యువర్ వర్బ్, యుఎస్యుఆర్పి, అంటే బలవంతంగా దేనైనా లాక్కోవడం అనే సెన్స్లో యూ యూస్ యుసర్ప్ ఆఫ్ ద స్టేట్స్ పవర్స్ బై ద సెంట్రల్ ఏజెన్సీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద సమన్సెస్. సో వాళ్ళు ఇచ్చినటువంటి సమన్లు ఏవైతే దాఖలు చేశారో దాని యొక్క వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ, అలానే ఈ సెంట్రల్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటి, బై ద సెంట్రల్ ఏజెన్సీ అంటే ఈడీని ఉద్దేశించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్టేట్ యొక్క పవర్స్ని హరించి వేస్తున్నట్లుగా ఉంది అన్నట్లుగా వారు రిట్ పిటిషన్ అనేది దాఖలు చేశారు. రిట్ పిటిషన్ ఎప్పుడు వేయాలి, ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తే, మనకున్నటువంటి రైట్ ప్రాథమిక హక్కులు ఎక్కడైనా వైలేట్ చేస్తున్నట్టుగా రైట్ అనిపిస్తే యూ కెన్ అప్రోచ్ కోర్ట్స్, హయ్యర్ కోర్ట్స్, అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, అక్కడ మనం రిట్ పిటిషన్స్ని దాఖలు చేస్తాం. సో యుసర్పేషన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. క్లియర్. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద సమన్సెస్, ఎంతవరకు అది వ్యాలిడ్ రైట్. టైమ్ లైన్, ద కోర్ట్ హ్యాస్ నౌ డిస్క్రైబ్డ్ దీస్ పిటిషన్స్ as thoroughly misconceived and that the high court's order was due to utter misconception of law. మిస్కన్సెప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, దాన్ని రాంగ్గా అర్థం చేసుకోవడం. మిస్కన్సెప్షన్ అంటే మీరు తప్పుగా దాన్ని అర్థం చేసుకున్నారని అర్థం. The High Court has now described these petitions as thoroughly misconceived. Thoroughly అంటే కంప్లీట్గా అనే మీనింగ్లో వాడతాం. థరోలీ, కంప్లీట్లీ అని చెప్తాం రైట్. సో కంప్లీట్గా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసుకున్నారు. అండ్ ద హైకోర్ట్స్ ఆర్డర్ వాజ్ డ్యూ టు అట్టర్ మిస్కన్సెప్షన్ ఆఫ్ లా. హైకోర్టు ఆ ఆర్డర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే చట్టాన్ని కంప్లీట్గా ఓకే తప్పుగా అర్థం చేసుకున్నందుకు వారు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అది రైట్. ఇట్ హ్యాస్ సైటెడ్ సెక్షన్ 50 ఆఫ్ పిఎంఎల్ఏ ఆన్ ద ఈడీస్ పవర్ టు సమ్మన్ ఎనీ పర్సన్ టు గివ్ ఎవిడెన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ రికార్డ్ నెసెసరీ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అయితే కోర్టు దేన్ని పేర్కొంది, సైటెడ్ అంటే ఏంటమ్మా, దాన్ని మెన్షన్ చేసింది, అంటే పలానాది అని చూపించి గుర్తించి సూచిస్తూ చెప్పడం, సైట్ చేసింది. సెక్షన్ 50 పిఎంఎల్ఏ చట్టం రైట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఆ చట్టం కింద సెక్షన్ 50 ఉంది కదా. సో ఈడీ యొక్క పవర్ అందులో ఉందన్నమాట. ఆ సెక్షన్ 50లో ఈడీకి సంబంధించినటువంటి పవర్ ఏంటా పవర్ అమ్మా, టు సమన్ ఎనీ పర్సన్, ఎవరినైనా సమన్ చేసేటువంటి హక్కు ఈడీకి అయితే ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది. దేనికోసం సమన్ చేయడం, టు గివ్ ఎవిడెన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ రికార్డ్ నెసెసరీ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. వారు చేయాల్సినటువంటి విచారణకి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ని కావచ్చు, రికార్డ్ని కావచ్చు ప్రవేశపెట్టడానికి పిలిపించేటువంటి పవర్ ఏదైతే ఉందో అది ఈడీకి ఉంది అన్నట్టుగా ఆ సెక్షన్ 50 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క
సెక్షన్ 50ని కోర్ట్ ఏం చేసింది, పేర్కొందనమాట. It has noted that the probe is based on first information reports registered in Tamil Nadu and some of the sections in those cases were scheduled offenses under the PMLA, right? సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దేన్ని బేస్ చేసుకొని రిజిస్టర్ చేశారమ్మా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అంటే ఎఫ్ఐఆర్స్ అంటాం కదా, తమిళనాడులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్స్ని బేస్ చేసుకొని సో ఆ ఇన్వెస్టిగేషన్ అనేది బేస్ అయి ఉందన్నమాట ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ మీద, రైట్? అండ్ సమ్ ఆఫ్ ద సెక్షన్స్ ఇన్ దోస్ కేసెస్ వేర్ స్కెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే అవి తప్పులు చేసినట్టుగా స్కెడ్యూల్ అయ్యాయంట అండర్ ద పిఎంఎల్ఏ. అంటే ఈ చట్టం ప్రకారం అఫెన్సెస్గా పేర్కొనబడిన 20 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇన్ దోస్ కేసెస్ వేర్ స్కెడ్యూల్డ్ అఫెన్సెస్. సో ఆ పర్టిక్యులర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫెన్సెస్గా ఆల్రెడీ గుర్తించబడ్డాయంట, రైట్? అంటే పిఎంఎల్ఏ చట్టం కింద. హౌఎవర్ ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్. టేక్ ఇన్ టు అకౌంట్ అంటే అర్థం ఏంటమ్మా? టేక్ ఇన్ టు అకౌంట్ మీన్స్ కన్సిడర్ the High Court's reasoning based on the court's verdict upholding the PMLA in Vijay Madan Lal Chaudhary versus Union of India. Okay. However, it is not taken into account. It does not consider High Court's reasoning. High Court's logic. Reasoning అంటే ఏంటమ్మా? లాజిక్. బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని? కోర్ట్స్ వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే ఏంటమ్మా? తీర్పు. వర్డిక్ట్ అంటే తీర్పు. అప్హోల్డింగ్. అప్హోల్డింగ్ అంటే సమర్థించడం. విత్హెల్డ్ అంటే యూఆర్ నాట్ సపోర్టింగ్. ఓకే. అప్హోల్డింగ్ అంటే మద్దతు ఇవ్వడం, ఒప్పుకోవడం అనే సెన్స్లో మద్దతు ఇవ్వడం, రైట్? పిఎంఎల్ఏ అంటే అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇన్ విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022లో ఈ కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ ఉండేటువంటి వర్డిక్ట్ ఏదైతే కోర్టు వెల్లడించిందో, ఓకే, దాన్ని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ చేయడం అంటే సమర్థించింది. ఓకే. దట్ ద సమన్సెస్ ఇండికేటెడ్ దట్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ హ్యావ్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ అట్ ఆల్ అండ్ దట్ ద ప్రోబ్ వాజ్ నథింగ్ మోర్ దాన్ ఫిషింగ్ ఎక్స్పెడిషన్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎనీ స్కెడ్యూల్డ్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. సో దాని అర్థం ఏంటి? సమన్స్ అన్నవి దేన్ని ఇండికేట్ చేస్తాయి? ఓకే, ఇండికేట్ చేయడం అంటే అమ్మా దేన్ని సూచిస్తాయి అన్నమాట, ఇండికేట్ చేస్తాయి. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఓకే, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ హ్యావ్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ అట్ ఆల్. క్రైమ్ ఎట్లా జరిగిందన్న దాన్ని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. అండ్ దట్ ద ప్రోబ్ వాజ్ నథింగ్ మోర్ దాన్ ఏ ఫిషింగ్ ఎక్స్పెడిషన్. ఎక్స్పెడిషన్ అంటే ఏంటమ్మా? మీరు దేన్నైనా తెలుసుకోవడం అంటే మీరు గాలం వేసి చెక్ చేస్తున్నారు ఎక్కడ జరిగే అవకాశం ఉంది అనేటువంటి ఎక్స్పెడిషన్, ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అంటున్నారు. టు ఫైండ్ అవుట్ అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగే అవకాశం ఉందేమో, అయ్యిందా లేదా అన్నది చెక్ చేయడానికి కోసం తప్ప ఐడెంటిఫై అయితే చేసినట్టుగా కాదు. క్రైమ్ ఖచ్చితంగా చేశారు అన్నట్టుగా ఇండికేట్ చేయదు సమన్స్ ఇష్యూ చేయడం అంటే. ఎక్కడైనా అవకాశం ఉందేమో అన్నది చెక్ చేయడం కోసం ఫిషింగ్ ఎక్స్పెడిషన్ లాంటిదే కానీ, ఓకే, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళు క్రిమినల్ ప్రొసీడింగ్స్లో భాగంగా వాళ్ళని పిలిపిస్తున్నాం అన్నది అక్కడ ఇండికేషన్ కాదు అని అర్థం, రైట్? సో అఫెన్స్ ఏమైనా కమిట్ అయ్యి ఉండొచ్చేమో అన్నది చెక్ చేయడం కోసం, రైట్? ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అంటున్నాడు. ద హై కోర్ట్ హ్యాడ్ సైటెడ్ ద 2022 జడ్జ్మెంట్ on the point that the ED cannot pursue cases on a notional basis on the assumption that an offence has been committed. హైకోర్టు దేని పేర్కొందమ్మా? 2022 జడ్జిమెంట్. సో ఏ పాయింట్ని బేస్ చేసుకొని? దట్ ద ఈడీ కెనాట్ పర్ష్యూ కేసెస్ ఆన్ ఏ నోషనల్ బేసిస్. నోషన్స్ని బేస్ చేసుకొని, నోషన్స్ అంటే బిలీఫ్ సిస్టమ్స్, ఓకే, బిలీఫ్ సిస్టమ్స్ని నమ్ముకొని ఈడీ ఎక్కడ కూడా కేసుల్ని టేకప్ చేయలేదు. కెనాట్ పర్ష్యూ అంటే అక్కడ టేకప్ అని అర్థం. ఓకే, ఇట్ కెనాట్ పర్ష్యూ కేసెస్ ఆన్ ఏ నోషనల్ బేసిస్ ఆన్ ద అజంప్షన్ దట్ అన్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. ఏదో అజ్యూమ్ చేసుకొని ఆ పర్టికులర్ నేరం ఏదైతే ఉందో, అఫెన్స్ ఏదైతే ఉందో అది కమిట్ అయినట్టుగా భావించి అజ్యూమ్ చేసుకుని, ఓకే, ఈడీ ఎక్కడ కూడా అటువంటి కేసెస్ని పర్ష్యూ చేయడానికి లేదు అనే ఒక జడ్జిమెంట్ ఏదైతే 2022లో వచ్చిందో, సో దాన్ని హైకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, వైల్ ఆస్కింగ్ అఫీషియల్స్ టు కోఆపరేట్ with an investigation is unobjectionable in itself, it cannot be forgotten that ED's low credibility and obvious lack of independence make its actions vulnerable to the criticism of being biased against states ruled by the political adversaries of those in power at the center.
ఓకే, ఆస్కింగ్ అఫీషియల్స్, అధికారుల్ని అడగడం ఏమని, సహకరించండి. దేనికి, ఇన్వెస్టిగేషన్కి మీరు ఖచ్చితంగా సహకరించాలని అని అఫీషియల్స్ని అడగడం అన్నది ఏమాత్రం తప్పు కాదు. అన్అబ్జెక్షనబుల్ అన్నాడు. అబ్జెక్షనబుల్ అంటే ఏంటి, మీరు దాన్ని తప్పు పట్టడం, అబ్జెక్ట్ చేయడం. అన్అబ్జెక్షనబుల్ అంటే అదేం తప్పు కాదు అని అర్థం, రైట్. ఇట్ కెనాట్ బి ఫర్గెటన్, ఇది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం. ఏంటది, ఈడీస్ లో క్రెడిబిలిటీ, దానికి ఉన్నటువంటి లో క్రెడిబిలిటీ అంటే అక్కడ ఏంటమ్మా, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. అండ్ ఆబ్వియస్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది, దాని మీద ఉన్నటువంటి విశ్వసనీయత తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఆర్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, దానికి స్వేచ్ఛ లేకపోవడం, స్వతంత్రంగా అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, మేక్ ఇట్స్ యాక్షన్స్ వల్నరబుల్ టు ద, సో అది చేసే ప్రతి యాక్షన్ కూడా క్రిటిసైజ్కి చేయడానికి ఈజీగా, వల్నరబుల్గా ఉంటుందంటే అర్థం ఏంటమ్మా, ప్రోన్ టు క్రిటిసిజం. సో అందరూ కూడా క్రిటిసైజ్ చేయడానికి ఓకే ఈజీ అయిపోతుంది ఫర్ ద యాక్షన్స్. ఏమని క్రిటిసైజ్ చేస్తారు, ఆఫ్ బీయింగ్ బయాస్డ్, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అన్నట్టుగా. అయితే దేనికి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది, స్టేట్స్ రూల్డ్ బై ద పొలిటికల్ అడ్వర్సరీస్. అడ్వర్సరీస్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రత్యర్థులు అంటాం. పొలిటికల్ రైవల్స్ అన్న అడ్వర్సరీస్ అన్న వారు ప్రత్యర్థులుగా మనం చెప్తాం, రాజకీయ ప్రత్యర్థులు. ఆఫ్ దోస్ ఇన్ పవర్ ఎట్ ద సెంటర్, సో సెంటర్లో పవర్లో ఉండేవాళ్ళు, రైట్. రూల్డ్ బై ద పొలిటికల్ అడ్వర్సరీస్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ ఎట్ ద సెంటర్. ఓకే, సో ఇటువంటి క్రిటిసిజం చేయడానికైతే అవకాశం ఉంది దీని యాక్షన్స్ వల్ల అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్, రైట్. Next we will talk about vocabulary. What are the words that have come in the other part of the editorial అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. డెబిలిటేటింగ్ ఇస్ బేసికలీ అన్ అడ్జెక్టివ్ విచ్ ఇస్ నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం, రైట్. అంటే వీకెన్ చేయడం, వీకెనింగ్ అనొచ్చు, ఎన్ఫీబుల్ అనొచ్చు, ఎనర్వేటింగ్ అంటే టు మేక్ యూ లూజ్ ద ఎనర్జీ. డయాబెటీస్ కెన్ బి సివియర్లీ డెబిలిటేటింగ్ అంటే ఏంటమ్మా, వీకెనింగ్, ఆర్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ ఇఫ్ నాట్ ట్రీటెడ్ రెగ్యులర్లీ, దాన్ని రెగ్యులర్గా ట్రీట్ చేయకపోతే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. సివియర్లీ డెబిలిటేటింగ్ అంటే మేక్ సమ్మన్ ఫిజికలీ వీక్ అనే సెన్స్లో వాడతాం. డిఈ కదా నెగటివ్, రైట్. నెక్స్ట్ రీమ్ అన్నాడు, ఆర్ఈఏఎల్ఎం, రీమ్ అంటే పరిధి అంటాం కదా, స్కోప్, యాంబిట్, రేంజ్, రైట్. ఆ ఉద్దేశంతో మనం చెప్పచ్చు గ్యామట్, యాంబిట్, స్కోప్. హెర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ద రీమ్ ఆఫ్ ప్రాక్టికల్ పాలిటిక్స్, ఆ పరిధిలో ఉంది, ఆమె ఇష్టాలనేవి ఈ ప్రాక్టికల్ పాలిటిక్స్ యొక్క రేంజ్లో ఉన్నాయి అని అర్థం. అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్టివిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రీమ్ అనేది నౌన్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా, ఇన్ ద రీమ్. సో ద ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ యువర్ నౌన్. టెంపర్ని మనం ఏం చెప్తాం జనరల్గా, డోంట్ లూజ్ యువర్ టెంపర్ అంటాం కదా, హీ హ్యాస్ లాస్ట్ హిస్ టెంపర్ అంటాం కదా. టెంపర్మెంట్కి షార్ట్ ఫామ్ టెంపర్ కదా, కానీ టెంపర్ని వర్బ్గా వాడచ్చు, రైట్. ఐ లెర్న్ టు టెంపర్ మై క్రిటిసిజం. చూసారా, టెంపర్ని ఎలా వాడాడు, V1 విచ్ ఇస్ నథింగ్ బట్ వర్బ్. ఓకే, అంటే మోడరేట్, తగ్గించడం, మోడరేట్ అంటే ఎలివియేట్ అన్నా, ఎష్యూజ్ అన్నా. సో టు లెస్ డౌన్, టు మేక్ సంథింగ్ లెస్, స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్, ఎట్సెట్రా. గ్రాన్యులర్, ఇది యాడ్జెక్టివ్ అమ్మ. గ్రాన్యూల్స్, ఓకే, గ్రాన్యులర్ అంటే ఏంటమ్మా, గ్రాన్యూల్స్తో కూడిన అని చెప్పడం, అంటే పౌడర్డ్ ఫామ్. శాండీ అని చెప్పచ్చు, పౌడర్డ్ అని చెప్పచ్చు, మేడ్ ఆఫ్ ఆర్ సీమింగ్ లైక్ గ్రాన్యూల్స్. ఓకే, ఆ గ్రాన్యులర్ టెక్స్చర్ అంటే గ్రెయిన్స్ లాగా ఉండడం. ఇసుక రేణువుల్ని మనం ఏమంటామమ్మా, గ్రాన్యూల్స్ అంటాం. సో గ్రాన్యులర్ అన్నది యాడ్జెక్టివ్ అవుతుంది గ్రాన్యూల్ అనేటువంటి నౌన్కి. గ్రాన్యూల్స్ అన్నది మనకి నౌన్గా చెప్పుకోవచ్చు, దాని యాడ్జెక్టివ్ ఫామ్ గ్రాన్యులర్. ఓకే, పౌడర్డ్ అని కానీ శాండీ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అబరేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ నౌన్. అబరేషన్ అంటే ఎర్రర్ అని చెప్పచ్చు, ఫ్లా అనొచ్చు, బ్లెమిష్ అనొచ్చు. a temporary change from the typical or usual way of behaving. ఓకే, అంటే ఎప్పుడు మీరు చేస్తున్నట్లుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, డీవియేట్ అవ్వడం. సో అన్యూజువల్గా ఉండడం, ఎప్పుడు మీరు చేసినట్టు కాకుండా కొంచెం డీవియేట్ అవ్వడం. ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్, ఐ హ్యాడ్ ఎ మెంటల్ అబరేషన్ అండ్ ఫర్గాట్
వీ హ్యాడ్ అ మీటింగ్ టుడే, మాకు ఒక మీటింగ్ ఉందన్న విషయం నేను మరచిపోయాను. అబరేషన్. ఆరి, దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్. ఆరి is basically an adjective. She rushed in, her face red and sweaty and her hat ఆరి అంటే అబరెంట్ అనొచ్చు, ఎమిస్ అనొచ్చు, అంటే రాంగ్ పొజిషన్లో ఉంది అని చెప్పడం. హ్యాట్ ఆరీగా ఉందంటే ఏంటి, ఒక్కోసారి మన క్యాప్ ఇలా పెట్టుకోవాలి యాక్చువల్గా, ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఈ పొజిషన్లో ఉందనుకోండి, సో ఇట్ హ్యాస్ బీన్ మిస్ప్లేస్డ్. పొజిషన్ అనేది ఉండాల్సినట్టుగా కాకుండా డిఫరెంట్గా ఉండడం, రాంగ్ వేలో ప్లేస్ అవ్వడం అనేటువంటి సెన్స్లో వాడతాం. హెర్ ఫేస్ రెడ్ అండ్ స్వెటీ అండ్ హెర్ హ్యాట్ ఆరీ అంటే ఇట్స్ నాట్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. అబరెంట్ అనొచ్చు అంటే రాంగ్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఎమిస్ అంటే సరిగ్గా లేదు, దెర్ ఇస్ సమ్ డీవియేషన్ అనే సెన్స్లో వాడతాం ఆరీ. నెక్స్ట్ డివాయిడ్. డివాయిడ్ అంటే షార్టేజ్ అని చెప్పచ్చు, షార్టేజ్ అని చెప్పచ్చు. డర్త్, షార్టేజ్, డెఫిషియన్సీ. డివైడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అని చెప్పచ్చు. టు ల్యాక్ ఆర్ బీ వితౌట్ సంథింగ్ దట్ ఈస్ నెసరీ ఆర్ యూజువల్. ఐవరీ టవర్. ఐవరీ అని తెలుసు కదా మీకు. ఐవరీ టవర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్లో ఉండి, అంటే మిగతా ఆర్డినరీ పీపుల్ ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు, కామన్ పీపుల్ ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారు అంటే మీకు సంబంధం లేకుండా మీరు చాలా మంచి హ్యాపీగా కూర్చొని ఉండడాన్ని, దాన్ని మనం ఏమంటాం, ఐవరీ టవర్స్. అకాడమిక్ సెట్టింగ్. ఇన్ ఐవరీ టవర్స్ హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్డినరీ పీపుల్. టు లివ్ ఆర్ బీ ఇన్ ఏ ఐవరీ టవర్ ఇస్ నాట్ టు నో అబౌట్, టు అవాయిడ్ ద ఆర్డినరీ ఆర్ అన్ప్లెజెంట్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. సో ఆర్డినరీ థింగ్స్ కావచ్చు, నార్మల్ థింగ్స్, లేదంటే అంత ప్రాధాన్యత లేని విషయాల పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం, దాన్నే మనం ఏమంటాం, సో టు లివ్ ఇన్ అన్ ఐవరీ టవర్ అంటే మీకు సంబంధం లేదు మిగతా ఆర్డినరీ విషయాల మీద, అన్ప్లెజెంట్ థింగ్స్ మీద, మీకు అసలు దాని మీద టైంని అసలు మీరు ఎక్కడ కూడా వెచ్చించరు. రైట్, దట్ ఈస్ కాల్డ్ ఐవరీ టవర్. అదొక ఎక్స్ప్రెషన్. రైట్, నౌ ట్రై టు డూ దిస్ అసైన్మెంట్ అమ్మా. వాట్ ఈస్ ద అసైన్మెంట్? ఒకసారి చూడండి. 9-lettered word. What is that 9-lettered word? Which is singular countable noun. అది మీ క్లూ. సింగులర్ కౌంటబుల్ నౌన్, అలానే నెగిటివ్ కాంటెక్స్లో వాడతామంట. ఓకే, దీస్ ఆర్ ద క్లూస్. అండ్ డిస్సర్వీస్ అనే మీనింగ్ వస్తుంది. కంప్లైంట్, ఫిర్యాదు అంటాం, దాన్ని ఏమంటాం? సో అదొక నౌన్ అని చెప్తున్నాడు, అది కూడా సింగులర్ అంటున్నాడు, అంటే ప్లూరల్ కూడా ఉంటుందని అర్థం. రైట్, ప్రస్తుతానికి సింగులర్ అయితే సరిపోతుంది. సో నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం అది. కంప్లైంట్ అనే మీనింగ్, డిస్సర్వీస్ అనే మీనింగ్ అంటే నెగిటివ్ వర్డే కదా. సో ఆ వర్డ్ ఏంటో చెప్పాలి. ట్రయింగ్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ పాసిబుల్ బెనిఫిషరీస్ వైల్ సైమల్టేనియస్ ఇంప్లిమెంటింగ్ ద ప్రాజెక్ట్ ఆర్ స్లోయింగ్ డౌన్ ద హౌసింగ్ కాంపోనెంట్ ఆఫ్ పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. పిఎం జన్మన్ అంట. రైట్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా. సో మళ్ళీ మండే రోజు మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. స్టే ట్యూన్ టు ISE, స్టే ట్యూన్ టు ద ఎడిటోరియల్ అనాలిసిస్. కీప్ రీడింగ్, కీప్ ఎంజాయింగ్, కీప్ లెర్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.